ఈ భూమిపై అత్యంత వివాదాస్పదమైన గుర్తు యేసుక్రీస్తు. ఎందుకని యేసు శిలువ వార్త లోకస్తులకు వెర్రితనముగా ఉన్నది? యేసు శిలువ మరణం ఎందుకు పొందారు? ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది? ఈ వీడియోలో చూద్దాం. పౌలు చెప్పినట్లు శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆనాడు యేసుని శిలువ వేసినప్పుడు రోమా సైనికులు, శిలువ వేయబడిన దొంగలు, యూదా మత ప్రజలు ఎంతగానో దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం నుంచి 43 వరకు చదివితే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు యేసుని దూషించారు. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు అని అపహాస్యం చేశారు. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడలవాణ్ణి నమ్ముదము అని పరిహాసమాడారు. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని హేళనగా నవ్వారు. ఇప్పటికీ కూడా కొంతమంది 3 మేకులు పీకోలేనివాడు దేవుడేంటి అంటారు. ఒంటిమీద వస్త్రాలు లేకుండా దిక్కుమాలిన వాడిలా చనిపోయాడు అని వెక్కిరిస్తారు. ఇలా వెక్కిరించే వారు ఎవరైనా సరే తెలుసుకోవలసినది ఏమిటంటే, యేసు దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానము, యేసు దేవుని వాక్కు మరియు దేవుని స్వరూపము. యోహాను 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు చెబుతున్నాయి. యేసుక్రీస్తు సాక్షాత్తు సృష్టికర్త. అందుకే దేవుని కుమారుడి మరణంతో ప్రకృతి వణికిపోయింది. యేసు శిలువ మీద చనిపోయిన తరుణంలో సృష్టి నుండి స్పందన వచ్చింది. యేసు చనిపోయిన తరువాత జరిగిన 4 విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, భూకంపం వచ్చింది, భూమి పంపించిందని, బండలు బద్దలాయనని మత్తయి తన సువార్తలో 27వ అధ్యాయం 51 వచనములో రాశాడు. ఇతను నిజముగా దేవుడే, ఎందుకంటే భగవంతుని కుమారుడి మరణంతో ప్రకృతి వైపరీత్యమును ఆనాడు లోకము చూసింది. రెండవది, సమాధులు తెరవబడెను. మత్తయి 27వ అధ్యాయం 52 నుంచి 53 వచనాలు చెబుతున్నట్టు, యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచిన వెంటనే సమాధులు తెరుచుకున్నాయి. చనిపోయిన అనేకులైన పవిత్రుల శరీరాలు సజీవంగా లేచాయి. యేసు సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి సమాధిని గెలిచి లేచినప్పుడు ఆయనతో పాటు వీరు కూడా సమాధుల స్థలంలో నుంచి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము వెళ్లి అనేకులకు కనిపించారు. ఈ సంభవం అంతా మత్తయి తన సువార్తలో రాశాడు. మూడవది, గుడి తెర చిరిగిపోయింది. 27వ అధ్యాయం 50 నుంచి 51 వచనాలలో మత్తయి తన సువార్తలో చెప్పుచున్నాడు. యేసు ప్రాణము విడవగానే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. యేసు మరణంతో దేవునికిని మనుషులకును అడ్డుగోడగానున్న పాపము తొలగిపోయింది. యేసు చనిపోవు సమయము వరకు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఇప్పుడైతే ఆ అడ్డుతెర చినిగిపోయింది. యేసు మన పాపముల కొరకై శిలువపై మరణించగానే దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. యెరూషలేము దేవాలయములో, అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధి నిత్యము ఉండేది. అందులోనికి ఎవరికిని ప్రవేశము లేదు. ఒకవేళ ప్రవేశించినా ఎవరును ప్రాణముతో ఉండరు. ప్రధాన యాజకుడు మాత్రము సంవత్సరమునకు ఒక్కసారి తన కొరకు, ఆయన ప్రజల కొరకు పాప పరిహారార్థ బలి అర్పించి ఆ రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలములో నివసించుచున్న దేవునికి అర్పించేవాడు. ఇప్పుడైతే దేవుని కృప వలన తన కుమారుడైన యేసుక్రీస్తు మనుషులందరి పాపములకు తన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము చేసి పాపమనే అడ్డుగోడను తొలగించాడు. అందువలన దేవాలయములోని గర్భాలయపు తెర, అంటే అతి పరిశుద్ధ స్థలమునకు అడ్డుగా ఉన్న తెర పైనుండి క్రిందికి 2గా చినిగిపోయింది. ఎంత ఘోరమైన పాపి అయినను దేవుని యొద్దకు వెళ్ళు మార్గము తెరవబడింది. అందువలనే యేసు ఇలా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప
ఎవడును తండ్రి వద్దకు రాడు. 4వది, దేశమంతటా చీకటి అలుముకుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనములో చెప్పబడింది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు, అనగా యేసు మరణమయ్యే సమయం వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ఈ విషయాన్ని చరిత్రకారుడైన జోసిఫస్ తన గ్రంథములో ఆ సమయమందు కలిగిన చీకటిని సూర్యగ్రహణముగా వర్ణించాడు. యేసు మరణము వాస్తవమైనది. ఆయన మరణించినప్పుడు సూర్యుడు అదృశ్యుడయ్యాడు, భూమి కంపించింది, బండలు చీలిపోయాయి. కాబట్టి ప్రియులారా, యేసు మొదటిసారి సాత్వికునిగా తనను తాను రిక్తునిగా చేసుకుని మనలను రక్షించడానికి, అంటే మనకు పాపక్షమాపణ దయచేయుటకు వచ్చాడు. ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు యేసును ఎరగని వారికిని, యేసు సువార్తకు లోబడని వారికిని యేసు ప్రతిదండన చేస్తాడు. కాబట్టి మనము పాపులమని గ్రహించి క్రీస్తు నందు విశ్వాసముంచి మారుమనసు పొందాలి. అప్పుడు రక్షింపబడతాం. నేడే రక్షణ దినము. ఆమెన్.